ఇంటర్వ్యూ ఛానల్స్ కి స్వాగతం సుస్వాగతం. ఇట్లా యూట్యూబ్ గీట్ చేస్తారని చెప్పి ఇప్పుడు అనుకున్నాను. ఇప్పుడు అంకుల్ లెటర్ నిజం చెప్పాలంటే బైబుల్ తీసుకురావాల్సి వస్తుంది కదా ముంగడికి, ఎందుకంటే దాన్ని చేయబెడితే కానీ నిజం చెప్పరు. బెన్నర్ ని మీరు ఎక్కువ బెన్నర్ మీద ఎక్కువ యూజ్ చేసిన ఆయుధం ఏంది చెప్పాల్సింది అంతా చెప్పాలి. జల్లికంటే మేము చూసుకున్న లిస్ట్ ప్రకారం అయితే ఇక్కడ ఒకటి లెదర్ బెల్ట్ ఉంది, ఇంకోటి వాటర్ పైప్ అంట, అవి కామనే. ఇంకా పోలీసు వాళ్ళ లాఠీయా, పోలీసు వాళ్ళ లాఠీ మీ దగ్గరికి ఎక్కడికి వచ్చింది? బెన్నర్ తెచ్చుకున్నాను, దాంట్లో కొట్టు పాప జల్లికంటే వద్దు అని ఆ లాఠీ తెచ్చుకున్నాను. అలా పెద్ద మెయిన్ పాయింట్ గైస్. బెన్నర్ గారు ఈ బాధ చెప్పుకుంటే చాలా బాధపడ్డాడు. ఇది చూస్తే మీరు అసలు షాక్ అయిపోతుంది. కరెంట్ షాక్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే బెన్నర్ గారు తప్పు చెప్తుందా? అన్ని కాకుండా నెక్స్ట్ ఏమైనా ఏదామని చెప్పి కరెంట్ షాక్ దగ్గరికి వారికి 3rd degree యాక్షన్స్. మీరు లీగల్ గా ఇట్లాంటి యాక్షన్స్ ఒక పిల్లల మీద ఎట్లా తీసుకోగలుగుతారు? వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో ఫైనల్ ఈరోజు వీడియో ఏంటంటే ప్రియాంక చూసుగా లాస్ట్ టైం ఏం చేస్తుందో. సో ఇప్పుడు మన ప్రియాంక మళ్ళీ కారు నడుపుతా ఉంటుంది. అందుకే మనం ప్రియాంక ఫస్ట్ ఒక టాస్క్ ఇస్తున్నాం అనమాట. సో ఈ టాస్క్ ప్రియాంక ఒకవేళ సక్సెస్ఫుల్ చేసిందంటే అప్పుడు ప్రియాంకకి మళ్ళీ మర్చెస్ నడిపే ఛాన్స్ మనం ఇవ్వబోతున్నాం. సో ఇప్పుడు టాస్క్ ఏంటంటే గైస్, కారు నడపాలంటే ఫస్ట్ ఈ చైర్ని ఉన్న రౌండ్ లని ఇట్లా చెప్పాలి. ఇట్లా ఫాస్ట్ గా తిప్పాలి. 60 seconds తిప్పిందంటే ప్రియాంకకి మనం కారు ఇస్తున్నాం కదా. కానీ స్లో తిప్పదు, స్లో తిప్పితే క్యాన్సల్. ఫాస్ట్ గా తిప్పాలి. నాకు ఇద్దరం తింటాం, ఇద్దరు వంశీ అట్లా ఉండదు. వంశీ నడుపుతాడు కారు, మనం నడుపు. ఈ బాక్స్ దగ్గర బయటికి పోవద్దు, బాక్స్ వెళ్ళేది పెట్టు. చలో దిప్పు. ఛాన్సులు ఒక ఛాన్స్ చిన్న పిల్లలు ఆడే ఆడడానికి వస్తుంది కాదు. దమ్ముంటే ఆడియోకి మాడలకు చిన్నపిల్లలకి ఏమన్నా ఆడియోకి చేసి ఇప్పటికి వస్తే స్టీరింగ్ అని చెప్తుందేమో. ఇంకా అట్లా కాదు ప్రియాంక, ఇట్లా తిరగాల. అది ఇప్పుడు కాదు, అది కాదు. నేను పంపిస్తాం చూసి నేర్చుకోయా. చెప్తే ఎవరు గెలిచిరు ఎవరు ఓటారు ఇద్దరం తిప్పాలా. ఫస్ట్ ఓవర్ ఆపితే వాళ్ళు ఓడిపోయినాయి. అవి ఇట్లా తిప్పుదా డ్రైవింగ్ రాదు, ఏం రాదు. చెప్తే అవ్వదు, నాకు వచ్చాడు. నేను చెప్తున్నా ఏం చెప్తే అవ్వదు, నువ్వు చెప్తే అవ్వదు. ఇప్పుడు నీకు తినడం వచ్చా అంటే వచ్చని చెప్తే నమ్ముతావా? ఇది కూడా నమ్మాలి. అసలు నమ్ముతారు? తినడం అందరికి వస్తుంది, చిన్నప్పటికెళ్ళి తింటారు. అందరికి వస్తుంది, అందరికి రాదు, నడిపేటోళ్ళకి వస్తుంది కాదు. అవు తెలుసు, మస్తు నడిపోయింది కాదు. నిన్న అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు, దమ్ముంటే చెప్పి చూపి. బిర్యానీలో ఉంటుంది దమ్ము, నాలో అనుకునేది గమ్ము. అయిపోయింది కారు కావాలంటే కారు తిప్పుదా, మంచి తిప్పుదా. పెట్టినా ఇట్లా పెట్టి ఇవి అవుతుందా రైట్, ఇవి ఇట్లా ఇట్లా తిప్పు. ఇట్లా ఇట్లా మధ్యలో చెయ్యి జరగొద్దు, చెయ్యి జరుగుతుంది. చెయ్యి ఇట్లా ఇగో పాయింట్ మీద పెట్టి తిప్పాలి. చెయ్యి పెద్దగా ఉంది బెన్నర్. అంతే అంతే చెప్పు. గుడుంబ శంకర్ నేను కూర్చొని ఎప్పుడు మీద ఆట రాదు, అన్ని ఇట్లా మాట్లాడతాడు. డ్రైవింగ్ రాదు, కారు నడుపుతా అంటది. నేను ఎంత మంచిగా చేసినా చెప్పు మంచి.
మన కార్యక్రమం ఏమీ గుర్తలే ఒక అంకుల్ని పోయి అమ్మతోనే చెప్పు. వాళ్ళు గల్లీ మాట తింటారు మేము డ్రైవింగ్ రాదు ఎందుకు ఇచ్చినా అది కాదు, నేను నా బండి నీతో పర్ఫెక్ట్ నడపకపోతే ఇంకొకరి బండి అసలు ముట్టుకోండి. PRFP సిటీ ఫర్ PRFP సిటీ. ప్రియాంక ఇంటర్వ్యూ తీసుకున్నాం గైస్. సో గైస్ ఈ రోజు మనం ముంగట ఉన్నారు ప్రియాంక గారు. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచిన ప్రియాంకని మనం ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం. నాకు కూడా చెప్పండి. సో హాయ్ ప్రియాంక గారు, హాయ్ బేబీ గారు. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నా. సో మీరు ఎంత ఫేమస్ కానీ అర్థమైంది మీరే అన్నట్టు. సో గైస్ మనం చూసుకుంటే ప్రియాంక అంత టాలెంటెడ్ పర్సన్ అసలు యూట్యూబ్ లోనే లేరనమాట. ఎందుకంటే ప్రియాంక ఏం చేస్తారు ప్రియాంకకి అర్థమైంది కానీ ఏదో ఒకటి చేస్తుంటారు. Here's a look at my week on Facebook. ప్రియాంకకి అర్థమైంది కానీ ఏదో ఒకటి చేస్తుంటారు. సో అది ప్రియాంక అంటే. సో ఇప్పుడు మనం చూసుకుంటే గైస్ కాలేజ్ చెప్పులు వేసుకుని చెప్పులు ఎంకల్ దాచుంటుంది. అసలు చెప్పుల గురించి ఎందుకు ఇంత ఎవ్రీ టైం చెప్తున్నాను ఇలా మనం చెప్పుల గురించి తెలుసుకుంది. సో ప్రియాంక ఈ చెప్పులు కూడా ఎన్ని రోజులు? ఎన్ని రోజులు? ఇయర్స్. ఎన్ని ఇయర్స్? ఎన్నో ఇయర్స్. ఎన్ని ఇయర్స్? 1 ఇయర్స్. ఎన్నో ఇయర్స్ గైస్, 1 ఇయర్స్ అయింది. ఇంకొకటి చెప్పాలా, నువ్వు చెప్పులపై ఊరికే వేసుకోవాలా? ఎప్పుడైనా గుర్తు పెట్టుకో, మంచి చెప్పులు గురిగానే వేసుకోవచ్చు, ఎత్తుకోవాలి. ఇలాంటి చెప్పులు ఉంటే ఎవరు ఎత్తుకోవాలి. ఎన్ని ఇయర్స్ వస్తాయి ఇలాంటి చెప్పులు? విన్నారా గైస్? ప్రియాంక ఏమంటుంది అంటే మంచి చెప్పులు వేసుకునే గుడి కాడ వేసుకున్నప్పుడు వదలు కొట్టేస్తారు అనమాట. సో అందుకే మంచి చెప్పులు వేసుకుని ఇట్లాంటి చెప్పులు వేసుకుంటే ఎక్కువ రోజులు వస్తాయని అనేది చెప్తుంది. ఎన్ని చెప్పులు కొట్టేసిన ఎప్పుడు? తీసుకోలేదు. ఎన్ని తీసుకెళ్ళి తీసుకోవాలి అంటే గైస్ మనం చూస్తే ప్రియాంక అప్పుడప్పుడు సైడ్ తింటేది అనమాట. సో గుడి దగ్గర చెప్పులు కొట్టేసి అమ్మేస్తుంటది. అదే ఆగదు కూర్చో. ఇదే తీసావా? మంచి ఇంటర్వ్యూ అడిగినప్పుడు నీకు చెప్పాలి, నాకు నేను చెప్తున్నాను కూర్చో. సో గైస్ మనం ప్రియాంకని చూసుకున్నట్టయితే ఈ రోజు ప్రియాంక మన ముందరికి రావడం జరిగింది. సో ప్రియాంక అసలు పొద్దున్న లేచిన నుంచి రాత్రి వరకు ఏమేమి చేస్తారో ప్రియాంక నుంచి తెలుసు. సో మీరు ఏ టైంకి లేస్తారు? 6 o'clock అనుకుంటున్నారంట గైస్. మీరు పండుకుంటా లేస్తాను, నువ్వు అనుకున్నావు. పొద్దున 6 కి లేస్తారా? 6 కి లేచి ఏం చేస్తారు? లియో అంటే ఇప్పుడు చెప్పు, ఇప్పుడు మాట్లాడు. బాయ్. ఏం రిజల్ట్ చేస్తున్నా? ఇంటర్వ్యూ తీసుకుంటున్నా. ఇంటర్వ్యూ కదా. సో గాయ్స్ బెన్నర్ తీసుకుంటా ఫస్ట్ ఇంటర్వ్యూ అనమాట. ఇది బెన్నర్ ఇంటర్వ్యూ ఛానల్స్ కి స్వాగతం సుస్వాగతం. సో గాయ్స్ మీరు చూస్తుండొచ్చు బెన్నర్ 46 అనే ఛానల్ లో అంకుల్ 46 అని చెప్పి బెన్నర్ వాళ్ళ డాడీ కనిపిస్తుంటారు. హాయ్ అంకుల్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? అంకుల్ గారు డాడీ గారు ఇక్కడ నేను ఇంటర్వ్యూ నేను బెన్నర్ కాదు. బెన్నర్ కాదా? కాదు, నేను అంకుల్ కాదు. నేను ఇంటర్వ్యూవర్, నువ్వు బెన్నర్ వాళ్ళ డాడీ అన్న అంకుల్ 46. మీరు అనుకున్నారా మీ కొడుకు ఇట్లా యూట్యూబ్ చేస్తారని చెప్పి నేను అనుకున్నాను. అసలు మీ కొడుకు ఏమైతాడు అంకుల్ ఫ్యూచర్ లో? ఏమంటాడు అనుకోలే కానీ ఒకటే అవుతాడు. ఒకటి ఉండేది కానీ వన్ మైండ్ లా మంచి ఏమంటారు కంప్యూటర్ నాలెడ్జ్ ఫుల్ ఉండేది. ఉండేది. మేము కూడా చూసినాం బెన్నర్ చాలా తెలివిన పర్సన్ అనమాట. చాలా బ్రిలియంట్ పర్సన్ అని చెప్పి చెప్తుంటారు పబ్లిక్ చాలా మంది. బ్రిలియంట్ కానీ కొంచెం మిస్చివస్ మాట విన్నాడు. అంటే చెప్తే వినేవాడు స్టూడెంటే కాదని చెప్పి చెప్పారు అనమాట చిన్న. సో అది ఫాలో అవుతుందని చెప్పి నాకు బెన్నర్ ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. నేను మాట్లాడుతుంటా నాకే అర్థం. చెప్తే వినేటోళ్ళు అన్నిటికీ తల ఊపుతాడు, వాళ్ళు స్టార్ట్ పోయి చేస్తాడు. అంతే మళ్ళా అంటే అయిపోతున్నా. కంట్రోల్ బండి లేకపోతే అంటే పక్కకి పోయి బండే లేకపోతే బండి లేకపోవడం అతను ప్యాషన్. దాన్ని ఏం చేయగలుగుతారు మీరు? ప్యాషన్ ఒక దినం యాక్షన్ అయిపోతుంది. ఎందుకైతే ఏం కాదు. అట్లాంటివి ఎన్నో అయినాయి అతనికి. అయినా అతను గివ్ అప్ ఇవ్వకుండా అంతగానం కష్టపడుతున్నావు మీరు.
మీరు అంటే అసలు ఎప్పటి నుంచి మీరు బెన్నర్ రైడర్ కి సపోర్ట్ చేయడం జరిగింది? సపోర్ట్ చేయమంటే ఇక నేను రిటైర్మెంట్ బెన్నర్ రైడర్ పైసలు కావాల్సినప్పటి నుంచి సపోర్ట్ చేయడం జరిగింది. కాదు. బెన్నర్ రైడర్ కు ఏమనంటే జర తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, జెడ్ లైన్ కొని పాప అంటే అరే నీ పెళ్లికి ఎత్తి పెట్టారా పైసలు అంటే వినలేదు. పండుకొని నిద్ర లేసి లేవకపోతే పప్ప అనేసి కొట్టి పైసలు అడిగిండు. ఎంత అంటే లక్షలు. నేను అనుకున్నా వేలల్లో 1 లక్ష 2 లక్షలు అనుకున్నా. ఇక ఎక్కువనే అడిగిండు. నెక్స్ట్ ఇంకో క్రేజీ క్వశ్చన్ ఉంది, వెయిట్ చేయండి. అడిగినాక ఏం చేస్తున్నా ఇక సరే అని చెప్పి వాళ్ళ పెద్దనాయనకు ఫోన్ చేసి ఇట్లా అడుగుతుందంటే వాళ్ళ పెద్దనాయన ఏమంటాడు ఇచ్చేసే కదా మళ్ళీ ఇచ్చేసే వాళ్ళు అందరూ నన్ను నమ్ముతారు గాయస్. అంటే మేము నమ్మమా. ఇప్పుడు నమ్మరా? ఇక సరే అనేసి నేను ఇచ్చేసిన. ఇక వాడు ఏం చేస్తుండో ఎక్కడ చేస్తుండో కానీ ఇక మొత్తం కలిసి జగన్ కొనుక్కున్నాడు. దాని తర్వాత ఇక మెల్లగా సో గైస్ మనకి సో ఇట్లా బెన్నర్ రైడర్ సీన్ ఇట్లా వచ్చింది అనమాట. సో కాకపోతే మనకి బెన్నర్ రైడర్ నుంచి కొన్ని విషయాలు తెలిసినాయి, అది అంకుల్ రైడర్ నుంచి తెలుసుకోవాలి ఇప్పుడు మనం. సో బెన్నర్ రైడర్ అంటే అలా అంకుల్ రైడర్ చాలా కొడుతున్నాడు చిన్న ఉన్నప్పుడు. సో ఏమేమి టార్చర్ చేస్తున్నా ఒక లిస్ట్ ఉంది మొత్తం నా దగ్గర. సో అన్ని నిజమో అదే ఇప్పుడు అడిగి అనుకుందాం మనము అంకుల్ రైడర్ ని. సో అంకుల్ గారు చెప్పండి, మీరు బెన్నర్ ని ఎన్ని విధాలుగా టార్చర్ చేశారు చిన్న ఉన్నప్పుడు? అంటే అంత టార్చర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? అంటే అట్లా ఉండే మనది ఎట్లా సొంటికి అట్లా సొంటికి ఇది ఉంటుంది కదా. అవును కరెక్టే, కానీ బెన్నర్ రైడర్ చెప్పిన మాటలు వింటుంటే అసలు నమ్మసక్యంగా లేకుండే. ఎందుకంటే ఒక ఫాదర్ ఒక కొడుకుని ఇంతగానో టార్చర్ చేయగలుగుతాడా? నేనేమంతా చేయలేదు. సో ఇప్పుడు అంకుల్ రైడర్ నిజం చెప్పాలంటే బైబుల్ తీసుకురావాల్సి వస్తుంది కదా ముంగడికి, ఎందుకంటే దాన్ని చేయబెడితే కానీ నిజం చెప్పరు. మనం అంకుల్ రైడర్ నిజం చెప్తలేదు మనం తెలుసుకోబోతున్నాం అనమాట. సో వెయిట్ చేయండి. బెన్నర్ ని మీరు బెన్నర్ మీద ఎక్కువ యూజ్ చేసిన ఆయుధం ఏంది చెప్పండి. ఇక చెప్పాల్సింది అంతా చెప్పాలా? జల్లిగంటే అంటే గైస్ జల్లిగంటే కొడుతూ నార్మల్ తాగదనమాట. సో అంకుల్ రైడర్ దానికి ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఏం చేస్తుండే? ఈ పొయ్యి మీద పెట్టి కాలి ఇట్లా అంటుండే, ముట్టుకుంటే కాలుతుంది, కొడితే కాలుతుంది. సో ఇది జస్ట్ స్టార్టింగ్ అనమాట గైస్. బెన్నర్ రైడర్ చిన్న ఉన్నప్పుడు జల్లిగంటలు పొయ్యి మీద వేడి చేసి ఇట్లా పెట్టి మా డాడీ ఎట్లా అంటే అసలు బెన్నర్ వాళ్ళ డాడీ ఇట్లా అచ్చులు ఇట్లా ప్యాటల్ వేసింది అనమాట. సో అది కాకుండా ఇంకా దీనికి ఇవి స్టార్టింగ్ మాత్రమే. దీన్ని నెక్స్ట్ ఏం యూజ్ చేసి నేనేమో యూజ్ చేయలేదు. సో మేము చూసుకున్న లిస్ట్ ప్రకారం అయితే ఫోన్ ఇక్కడ ఇంకొంది లిస్ట్. సో మేము చూసుకున్న లిస్ట్ ప్రకారం అయితే ఇక్కడ ఒకటి లెదర్ బెల్ట్ ఉంది, ఇంకోటి వాటర్ పైప్ అంట, అవి కామనే. ఇంకా పోలీసు వాళ్ళ లాఠీయా. పోలీసు వాళ్ళ లాఠీ మీ దగ్గరికి ఎక్కడికి వచ్చింది? బెన్నర్ తెచ్చుకున్నాను. దాంట్లో కొట్టు పప్ప జల్లిగంటుతో నొద్దు అని ఆ లారీ తెచ్చుకున్నాను. అది కూడా బెన్నరే తెచ్చుకున్నాను. అది కూడా బెన్నరే తెచ్చుకున్నాను. సో గైస్ అర్థం చేసుకొని ఒక సొంత కొడుకు ఒక కట్టె తెచ్చుకొని దీంతో కొట్టు అని అంటే వాళ్ళ డాడీ దానికంటే ముందు దేంతో కొడుతున్నాను, ఎట్లా కొడుతున్నాను వచ్చేస్తున్నా. ఆ జల్లిగంట వేడి కన్నా కట్టెతో నన్ను కొడతావు పప్ప. ఇది చూస్తే మీరు అసలు షాక్ అయిపోతుంది. కరెంట్ షాక్ అవన్నీ లేవు. కరెంట్ షాక్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే బెన్నర్ రైడర్ తప్పే పెడుతుందా? బెన్నర్ అయినా తప్పే. కరెంట్ షాక్ పెట్టారు. బైబుల్ కావాలంటున్నా ఇప్పుడు నేను ఒక్కసారి కొంచెం బైబిల్ తీసుకురండి. మీ ఇష్టం, బైబిల్ వస్తుంది మళ్ళా. కానీ మీ కొడుకు అబద్ధాలు చెప్పడని చెప్పి మాకు తెలుసు. ఇక్కడ లిస్ట్ ఉందంటే మీరు ఒప్పుకోవాల్సిందే. నేను అన్ని షాక్ అంట అవన్నీ లేవు. అను ఇది ఇంటే షాక్ అవుతారు. క్యాండిల్ చుక్కలు పోస్తున్నాయి అంట మీద, నెత్తి మీద. నార్మల్ గా కొడితే దెబ్బలు తాకవని ఒంటి మీద నీళ్లు పోసి కొడుతుండే మా నాన్న నన్ను. అన్యాయం ఎందుకు కొట్టిరు బెనర్ మీరు? తప్పది. ఇది లాస్ట్ గాయస్. ఇది అయితే చాలా దారుణం. నేను అసలు బెన్నర్ రైడర్ కి ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చి ఉంటుందని చెప్పి ఎప్పుడు అనుకోలే. బట్టలు ఇప్పి ఇంటి బయట నిలబెడుతున్నా గాయస్. ఎందుకు ఇట్లాంటివన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది బెన్నర్ తో? మీరు అంత కష్టం ఏం పెట్టింది మిమ్మల్ని? ఇవన్నీ ఏం చేయలేదు. ఇక బైబిల్ తీయాల్సింది. ఇక చెప్పు, ఇక నిజం చెప్పండి. ఏం కాదు. ఉల్టా పట్టా మాట్లాడినాం అనుకో. ఉల్టా పల్టా కాదు, అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి. ఇవన్నీ చేయలేదా మీరు చిన్నప్పుడు? కెమెరా విషయం అనండి. మిమ్మల్ని మీరు అబద్ధం చెప్పలేరు. ఈ నిజం నుంచి మీరు ఏమంటారు తప్పించుకోలేరు. నిజం ని నిర్భయంగా ఒప్పుకునేటోళ్ళే నిజమైన అంత సీన్ లేదు. సో నిజం ని నిర్భయంగా ఒప్పుకోండి. అయిందేదో అయింది, తప్పు అయిపోయిందని చెప్పేసి పబ్లిక్ అందరు మిమ్మల్ని ఓకే అంటారు. ఇలా చేయగా ఒప్పుతుంది. ఒప్పుకున్నారా? ఒప్పుకుంటా అన్నారు. అంటే ఎవరైనా చేస్తారా అట్లా? ఎవరైనా చేస్తారా? లెక్కలు చేసిండొచ్చు.
మీ డాడీకి ఇష్టం లేని లెక్కలు తీసి అది అనుకున్నాం ఇప్పుడు బ్యాట్ తో కొట్టిండు, గుద్దిండు, బెన్నర్ దగ్గర నుంచి కొట్టిండు. నా మాట మీరు ఇక్కడ వినాలి ఒకసారి. మేము బెన్నర్ రైడర్ దగ్గర నుంచి మీ గురించి అడిగినప్పుడు మా డాడీ నుంచి ఉన్నప్పుడు ఇట్లా కొట్టిండు, ఇట్లా టార్చర్ చేస్తుండే, అయినా మా డాడీ అంటే నాకు ఇష్టం అని చెప్పి బెన్నర్ రైడర్ చెప్పడం జరిగింది. కానీ ఇవన్నీ టార్చర్ చేయడానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఒక ఫాదర్ ఒక కొడుకుని ఎంతగానో కొడుతుండో అంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఏంది, ఆ రీజన్ ఏందో మీ దగ్గర తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా వాళ్ళ సైడే చెప్తారు. సో మీ సైడ్ ఏంది అంత ఎందుకు కొట్టాల్సి వచ్చింది? నేను అంతగానం కొట్టలేదు. కరెంట్ షాప్ పెట్టలేదు ఇప్పుడు బెన్నర్ పెట్టలేదు. నిజం చెప్పండి, పెట్టలేదు. మీ కొడుకు ఎట్టే చెప్పండి. నువ్వు వేసావు ఓటులు, నువ్వు వేసావు మీ అమ్మ మీద ఒకసారి కొట్టేసి చెప్పండి ఆ మాట. కొట్టాను ఏమని ఏమని అలా ఏం కొట్టిండని కొట్టినావు అంకుల్ అంకుల్ కొట్టేసి చెప్పండి. చెప్పుకోండి అంకుల్, ఏం కాదు. మొత్తం అయితే మీరు ఒప్పుకుంటున్నారు కదా చేసిన అని చెప్పి. అంటే ఏమి అర్థం లేదు. అంటే మీరు ఒప్పుకుంటున్నారా లేదా? ఇప్పుడు బెన్నర్ రైడర్ పాటలు అబద్ధమా నిజమా? అంటే బెన్నర్ రైడర్ ఒక జెన్యున్ మనిషా లేకపోతే అబద్ధాలు చెప్పే మనిషా? ఇప్పుడు దీంతో మీ మాటలో మాకు అర్థమవుతుంది. బెన్నర్ మాటలు నేను నమ్మాలో తిట్టుండి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాయి? ఎందుకు వెళ్తున్నా అంటే అదంతా బెన్నర్ చెప్పిండు మాకు జర్నీ. ఎవరికి చెప్పిండు? నాకు చెప్పండి. ఇగో మేమంతా టైప్ చేసి పెట్టుకోండి లిస్ట్ ఉంది. చేసిండు మళ్ళీ. సో ఇప్పుడు ఇవన్నీ నిజమా అబద్ధమా? నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా. అట్లా ఎట్లా అవుతుంది? అట్లా ఎట్లా చెప్తారు? ఇప్పుడు ఒక రాడు, నేను బెన్నర్ రైడర్ కొట్టడం నిజమా కాదా? ఇప్పుడు ఒక రాడు ఉంటుంది, నేను మీ కొడుకుని కొట్టడం నిజమా కాదా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మొత్తం నిజం కాదు, మొత్తం నిజం కాదంటే 90%. 90% నిజం అన్నమాట అయితే. 10%. సో సరే, ఫస్ట్ క్వశ్చన్. బెల్ట్ తో అయితే అందరు నాణాలు కొట్టడం కామనే కాబట్టి సో అది మనం మైనస్ చేసుకున్నాం. సో మనం నెక్స్ట్ టార్చర్ లెవెల్ 2కి వస్తే క్యాండిల్ చుక్కలు వస్తున్నాయంట. మామూలుగానే వేసాను క్యాండిల్ చుక్కలు. ఏం కాదు, ఇప్పుడు కూడా ఏం కాదు. మామూలుగానే. ఎందుకు కాదు? సో మామూలుగానే క్యాండిల్ చుక్కలు తగ్గిస్తే ఇక్కడనే ఒక ట్విస్ట్ ఉంది గాయ్స్. వేస్తా, ఇప్పుడే క్యాండిల్ చుక్కలు చేమి వేస్తే ఏం కాదు గాయ్స్, కానీ క్యాండిల్ చుక్కలు నెత్తి మీద వేస్తుంటే గాయ్స్ అసలుకే ఏం కాదు. ఎంటికల మధ్యలో ఏదైనా కాన్సెప్ట్ ఎక్కడికి వచ్చింది అసలు మీకు? అసలు ఈ ఎంటికల మధ్యలో వేస్తే ఆరిపోతుంది అని ఎంటికలు గట్టి పడతాయి అంటే. ఓకే సరే, ఇవన్నీ ఓకే, క్యాండిల్ ఓకే, బెల్ట్ ఓకే. ఈ ఒంటి మీద నీళ్ళు వచ్చి కొట్టే కాన్సెప్ట్ ఎక్కడిది? జర బాట ఎర్ర వస్తుంది ఇట్లా అట్లా. అంటే మీకు మీ కొడుకుని కొట్టి ఆ వార్తలు చూస్తే మీకు సాటిస్ఫాక్షన్, అంటే మీరు ఒక సైకో అన్నమాట. ఇంకో అంటే వేసి కొడతా. ఇది వీడియో ఇంటర్వ్యూ, నువ్వు ఇట్లా బయటికి రావద్దు, ఆ క్యారెక్టర్ ఉండు. సో మీరు మీ కొడుకుని నీళ్ళు పోసి పచ్చి బట్టల మీద బెల్ట్ కొట్టాలనే ఐడియా ఎట్లా వచ్చింది అసలు? అతనే ఇట్లా కొట్టు పప్ప అని చెప్తుండే. ఓవర్ బెన్నర్. వావ్, ఇట్లా కొడితే నాకు దుబ్బలు తాకుతుంది బెన్నరే చెప్తున్నా. సో గైస్ విన్నారా ఎంత అద్భుతమైన ఆన్సర్ ఇస్తుండ్రో? అంకుల్ 46 మనకి కదా. సో ఓకే, ఇవన్నీ పక్కన పెడితే ఇది ఇంకొక కరెంట్ షాక్ ఎందుకు పెట్టారు బెన్నర్కి? అంటే బెల్ట్ తో కొట్టినది ఆగలేదు, కరెంట్ షాక్. క్యాండిల్ చుక్కలు వేసిరు అది కూడా అసలు కాలేదు, నీళ్ళు పోసి కొట్టిరు వాతలు చూసి కూడా సాటిస్ఫాక్షన్ రాలేదు. సో ఇవన్నీ కాకుండా నెక్స్ట్ ఏమైనా చేద్దామని చెప్పి కరెంట్ షాక్ దగ్గరికి వారికి 30 degree యాక్షన్స్. మీరు లీగల్ గా ఇట్లాంటి యాక్షన్స్ ఒక పిల్లల మీద ఎట్లా తీసుకోగలుగుతారు? నేను చేయలేదు. నేను ఎలా మీకు క్వశ్చన్ చేస్తున్నా. కరెంట్ షాక్. మా డాడీ అనుకుంటున్నా మా రేటు చిన్న ఉన్నప్పుడు అన్ని గుర్తుపెట్టుకున్నాం అని చెప్పి. కరెంట్ షాక్ పెట్టాడు. ఇప్పుడు అవుట్ ఆఫ్ కంటెంట్ పోదు, ఇన్ కంటెంట్. మీరు కరెంట్ షాక్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చు? ఇంటర్వ్యూ ఉన్నాయి. ఇంటర్వ్యూ కాదు, తెలిసి ఎందుకుంటారు? ఆగు, నువ్వు మధ్యలో వస్తున్నావు, ఆగు, చెప్పండి. కరెంట్ షాక్ పెట్టాల్సిన అవసరం వచ్చింది బెనర్ కి? నేను చూసినాడు కరెంట్ షాక్ పెట్టిందండి. ఇప్పుడు చూసినావా? ఇప్పుడు నేను బెనర్ క్యారెక్టర్ కావాలా? నువ్వు అన్నిటికీ ఊహలించుకొని చెప్పినావు అనుకో. కరెంట్ ఓ అట్లా అంటున్నావు. కరెంట్ వైర్ కొట్లే. ఏదో నీకే పెట్టినట్టు మాట్లాడుతున్నావు. ఇప్పుడు మనము ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూయర్, ఇంటర్వ్యూకి వచ్చిన సెలబ్రిటీ, నేను చెప్పింది వినాలంటే ఆన్సర్ చేయాలా? అంత సీన్ లేదు. అట్లున్నది అప్ప. గాయస్ ఇవన్నీ నిజాలే, మజాక్ కాదు. పప్ప ఏంది? పప్ప నువ్వు ఇప్పుడు ఏంది? బెన్నరా లేకపోతే ఏంది? ఇప్పుడు నేను క్యారెక్టర్కి వచ్చేసిన ఇంటర్వ్యూయర్. సో నేను ఒక యాంకర్ ని, నేను సెలబ్రిటీ. సో చెప్పండి, మీరు ఒక రీజన్ కూడా ఏం చెప్తారు? ఇట్లా చెప్తే చాలా కష్టంగా ఉంటుంది. బెల్ట్ తో కొట్టినా, క్యాండిల్ తో కొట్టినా, జల్లిగండి తో కొట్టినా, ఇంకేం కావాలా? నీళ్ళు పోసి కొట్టిరు, నీళ్ళు పోసి కొట్టినా. బట్టలు ఇవి బయటికి ఎందుకు పంపించారు? ఆ? ఆ దినం ఎవరైనా బెన్నర్ది వీడియో తీసుకొని ఉంటే ఇవాళ దినం ఏంటి పరిస్థితి? ఇవాళ ఫుల్ గా 100 days నడుస్తుండే. చాలా పెద్ద మెయిన్ పాయింట్ గైస్. బెన్నర్ రైడర్ ఈ బాధ చెప్పుకుంటే చాలా బాధపడ్డాడు. బెన్నర్ రైడర్ కాలు ఎరిగినప్పుడు అంట స్ట్రెచ్చర్ పైన హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు బెన్నర్ వాళ్ళ డాడీ వచ్చి బెన్నర్ నే కొట్టిండు. అంటే ఆల్రెడీ రాంగ్ అది.
ఎన్నెన్ని స్టేషన్ మీద తీసుకుపోతాడు వచ్చి వాళ్ళని కొడతారా నన్ను కొట్టలే పచ్చుకోను. అంటే ఏమైనా బెన్నర్ నిజంగా బేవస్ అయిందా పండుకుండా ఏమైనా వండితో కొట్టింది నేను వచ్చినారా అనేసి. అంటే నీకు ఇట్లా కొట్టినా బెన్నర్ 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 అని కూడా కొట్టిన అంటే ఇట్లా Guys, అయితే ఏమైందంటే మనం కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ మనం బ్యాక్ వచ్చినాం అనమాట. సో అంకుల్ ఈ గ్యాప్ లో మస్తు ప్రిపేర్ అయిపోయింది. సో ఇప్పుడు అంకుల్ గారు ఏమో చెప్పాలనుకుంటున్నారు. సో ఆ బెన్నర్ ని ఎందుకు ఇంత కొట్టాల్సి వచ్చిందంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి అనమాట. చిన్నప్పుడు జరిగిన సంఘటనలన్నీ ఇప్పుడు అంకుల్ మనతో షేర్ చేసుకోబోతున్నాం. సో చెప్పండి, బెన్నర్ రైడర్ ని మీరు ఎంత కొట్టడం ఎందుకు జరిగింది? రాత్రి 12 గంటలకు నేను డ్యూటీకి నుంచి వస్తుంటే వీడు సైకిల్ మీద బయట ఇంటి ముంగట డివైడర్ల మీద ఆడుతున్నాడు. ఏమన్నా అంటే డివైడర్ల మీద నడిపిస్తున్నా అంటాడు. అరే సైకిల్ సారి పడిపోతే కాల్ చేయరుగుతుందా అంటే వినలేదు. మళ్ళీ నా యాక్టివ్ ఉండే 4 గంటల రాత్రి తీసుకొని వెళ్ళిపోతుండే. తీసుకొని పోయి మొత్తము వానికి అంత రాకపోతుండే. అప్పుడు కింద పడేసి బగాన్సి చేసి మొత్తం దాన్ని క్రాష్ చేసుకొని తెచ్చి మెల్లగా 6 గంటల లోపల ఇంట్లో ఉంటుండే బండి. అవునా? లేదు చూస్తేమి ఏదో బండి స్టార్ట్ చేద్దామండి, ఇక్కడ డ్యామేజ్, ఆడ డ్యామేజ్, డ్యామేజ్. మళ్ళీ ఏడిపోయినారంటే మంచిగా పడుకుంటుండే. బెన్నర్కి ఏం రాకపోతుండేనా? తర్వాత చూస్తుండే బండికే అయింది కదా అని చూస్తూ తర్వాత అమ్మ చెప్తుండే అంతేమో ఈడ దెబ్బ తగిలింది, ఆడ తగిలింది అంటే ఇక నాకు ఆ దెబ్బలు కూడా మళ్ళీ కొడదామనుకున్నా అన్ని దెబ్బలు తగిలిండేమని చెప్పాలి. ఇక నాకు అర్థం కాదు. అంత బాధపడ్డా, పుట్టిగానే బాధపడలేదు. అమ్మో అంత టార్చర్ చేసి అంత భయం పెట్టి అంత ఘనం కొడుతున్నా. ఎందుకంటే తెలుసా, ఆఖరికి ఒక రాడుని మనము బెండిజాల ఐరన్ రాడ్ అంటే దాన్ని కొలిమిలో పెట్టి కొట్టి 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 దంచి దగ్గర ఆ షేప్కి వస్తుంది. ఆఖరికి ఇట్లా తయారైంది. చెప్పాలి చిన్న టార్చర్ పెట్టలేదు, అంత స్మాష్. ఏదైనా చూసినా ఏమైనా చేసినా ఇరగొట్టినట్టే, ఇరిగిపోయినట్టే కాదు. సైకిల్ దాన్ని మొత్తం ఇరిగిపోవాలా. సైకిల్ నడిపిరు అంటే దాన్ని ఇట్లా లేపి నడిపిస్తుండే, కింద పడిపోతుండే. పెద్ద బాధ. నేనైతే వాడు ఏదేమో NS20 అయితే NS200 వచ్చింది guys. NS200 దాన్ని అయితే ఎన్ని హింసలు పెట్టిండంటే అది నిజంగా ఒక మనిషి గుర్రమై ఉంటే మాత్రం బెన్నర్కి ఇంకా డబుల్ టార్చర్ ఇస్తుండే. ఏం ఇప్పుడు ఛాన్స్ ఆల్రెడీ బెంక్ చేసిన ఇప్పుడు వద్దిగా వద్దు. ఏం బెన్నర్ కాదు, ఇప్పుడు యాంకర్ ఇడరా. కూర్చో. సో ఇంకో సంఘటన, బెన్నర్ రైడర్ ని మీరు స్కూల్లో అందరు క్లాస్మేట్స్ ముంగట ఉరిపిసి కొట్టిరంట స్కూల్లో. ఈ మాట వల్ల ప్రిన్సిపల్ దగ్గర పోయి అనుకున్నాం మేము. అంత నైట్ క్లాస్ లా మంచి గుర్తు తెచ్చుకోండి. అంత రాంగ్ అది. నువ్వు అన్ని రాంగ్ మాట్లాడుతున్నావు. నువ్వు ఏడ విన్నావేమో కానీ అన్ని ఏదో మాటలు ఇంకా కల్పిస్తున్నావు. ఏ స్కూల్ లేదు ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చినప్పుడు వ్యాన్ చుట్టూ ఉరిపి మంచి గుర్తు తెచ్చుకోండి. ఇమాన్యుయల్ గారు గుర్తొస్తుంది మీరు. అంత మంచి అసలు స్కూల్ వ్యాన్ పార్క్ ఉండే అంట, దాని చుట్టూ బెన్నర్ ఉరికిందంట. అంత వ్యాన్లే లేకుండా ఏమో గాయ్స్, ఇది నిజమో కాదు. మనం బెన్నర్ వాళ్ళ క్లాస్మేట్స్ తో అనుకున్నాం. అంటే అప్పుడు ఆ టైంలో చూసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వాళ్ళ నుంచి అనుకున్నాం. నువ్వు ఇంటర్వ్యూ తీస్తున్నావా బెన్నర్ నే నువ్వే అన్నట్టు బిహేవ్ అవుతున్నావా? మేము ఏదైతే ఇన్ఫర్మేషన్ తీస్తామో, మా టీం ఏదైతే ఇన్ఫర్మేషన్ తీస్తుందో అది 100% షూర్ అయితేనే దాన్ని ముట్టుకుంటాం మేము. లేకపోతే జోలికి కూడా పోం అనమాట. సో అంత పర్ఫెక్ట్ గా మేము పనిచేస్తాం. సో మేము తీసుకున్న ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్, అది 100% ట్రూ అని చెప్పి మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము ఇంత గుచ్చి మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. లేకపోతే మాకు మిమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూ అవసరం లేదు. మీరు బెన్నర్ రైడర్ తో మీరు పాల్గొట్ట ఇది ఏమంటారు దాన్ని, 3rd degree యాక్షన్స్ అన్ని ఇవి నిజమో కాదో తెలుసుకోవాలని చెప్పి మిమ్మల్ని పిలిచినాం. అన్ని రాంగ్, నువ్వు చెప్పేది అన్ని రాంగ్. ఇట్లా అయిందన్నమాట అంకుల్ రైడర్ ఇంటర్వ్యూ. సో నెక్స్ట్ ఆంటీ రైడర్ ఇంటర్వ్యూలో కావాలంటే కమెంట్ చేయండి. ఆంటీ రైడర్ అన్ని నిజాలు చెప్తారు. సో నెక్స్ట్ మనం ఆంటీ రైడర్ తో ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపిస్తుందో కమెంట్ చెప్పారు. ఇంకా నెక్స్ట్ ఓవర్ ఇంటర్వ్యూ కావాలా కమెంట్ చెప్పారు. ఈ మెంటల్ ఇంటర్వ్యూ తీసుకోలేము కాదు, ఎందుకంటే ఏమన్నా కూడా నన్ను చూసి చేసిన అంటది. సో అందుకే ఇంటర్వ్యూ క్యాన్సల్. నేర్చుకున్నాను. చలో గైస్, సీ యు, బై బై.